నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ అనేకమైన కార్యక్రమాలకు శంకుస్థాపన చేయబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే కార్యక్రమాలు ఏంటో కూడా మనం చూద్దాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పలు అభివృద్ధి కానుకలు కూడా ఆయన అందించనున్నారు. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక, రహదారి, రైల్వే రంగాల అభివృద్ధికి ఊతమిచ్చే పనులు అలాగే ప్రాజెక్టులు కూడా ప్రధానమంత్రి అక్టోబర్ 16వ తేదీన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారన్నమాట. ఈ మేరకు ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన పిఎంఓ వివరాలన్నీ కూడాను పిఎంఓ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపుగా ఆయన 13,430 కోట్లకు 13,430 కోట్లకు సంబంధించిన పనులన్నీ ఆయన ప్రారంభించనున్నారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో, అంటే ఏపీకి స్టేట్ బైఫర్కేషన్ తర్వాత ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద మొత్తంలో శంకుస్థాపనలు కానీ లేదంటే ప్రారంభోత్సవ పనులు కానీ ఏవైతే నేను జరగడానికి మేబీ మొట్టమొదటిసారి అయి ఉండొచ్చింది. అయితే మోదీ సుమారు ఈ ఇంత పెద్ద మొత్తాన్ని విలువైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏపీలో ఆయన చేపట్టనున్నారు. రైట్, శంకుస్థాపనలు కూడా చేయనున్నారు. దీనికి ఈ కార్యక్రమంలో పలు విభాగాలు ప్రాజెక్టులు ఉండగా ఇవి రాష్ట్ర అభివృద్ధికి కీలక మలుపుగా నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం కూడా పేర్కొంటోంది. రైట్, ఇక ఏపీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర వ్యాప్తంగా 13,430 కోట్ల రూపాయల పనులు ఆయన ప్రారంభించనున్నారు. దీంట్లో కర్నూలు పోలింగ్ స్టేషన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్కి సంబంధించి కర్నూలుకు సంబంధించి పోలింగ్ స్టేషన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి 2,880 కోట్ల రూపాయలు కర్నూలులోది. రైట్, అలాగే దీంతో పాటు కర్నూలు జిల్లా అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ అనుసంధాన ట్రాన్స్మిషన్ వ్యవస్థ నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు రాయలసీమలో విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇది ఎందుకు అంటే విద్యుత్ సరఫరా సామర్థ్యం ఏదైతే ఉందో కర్నూలుకు సంబంధించి సో దాని యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది అనమాట. దీంతోపాటు పారిశ్రామిక కారిడార్లు అంటే 4,920 కోట్లు. రైట్, పారిశ్రామిక కారిడార్లు దీని బడ్జెట్ చూస్తే 4,920 కోట్లు 4,920 కోట్ల రూపాయలతో ఏదైతే పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయో ఇక్కడ ముఖ్యంగా కొన్ని ఏమేమంటే ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి పనులకు, అలాగే పాపాగ్ని నదిపై వంతెనను గుండ్లపల్లి కనిగిరి బైపాస్ రహదారికి శంకుస్థాపన చేయనున్నారన్నమాట. ఈ ప్రాజెక్టులను NICDIT అంటే ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా NICDIT దీంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి APIIC ఈ రెండు సంయుక్త విభాగంతో అమలు కానున్నాయన్నమాట. దీంతోపాటు ఈ రెండు కారిడార్లు పూర్తయితే సుమారు 21,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. దాదాపుగా 21,000 కోట్లు దీనికి పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. 21,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు కూడా. రైట్, ముఖ్యంగా అంతేకాకుండా 1,00,000 మందికి పైగా 1,00,000 మంది అంటే ఈ యొక్క పెట్టుబడితో 1,00,000 పీపుల్కి జాబ్స్ వస్తాయి. 1,00,000 జాబ్స్ వస్తాయి అన్నమాట. రైట్, ఇక్కడ ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలను సృష్టించడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశంగా భావిస్తున్నారు కాబట్టి 1,00,000 ఉద్యోగాలు ఈ ప్రాజెక్టులతో వస్తాయని చెప్తున్నారు. దీంతోపాటు రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి ఇది కీలక దశగా నిలుస్తుందన్నమాట. ఇక రోడ్ల అభివృద్ధి పనులు ప్రాజెక్టులు మనం చూసుకున్నట్లయితే సబ్బవరం శీలానగర్ గ్రీన్ ఫీల్డ్కి సంబంధించి సబ్బవరం అలాగే శీలానగర్ ఈ గ్రీన్ ఫీల్డ్కి సంబంధించిన ఒకసారి చెక్ చేసుకుంటే 960 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. అక్షరాల 960 కోట్ల రూపాయలతో ఈ ఎంత వ్యయంతో నిర్మిస్తున్నారు అన్నాడు. దీంతోపాటు పీలేరు కాలూరు 4 లైన్ల విస్తరణ చూసుకుంటే 1,140 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో కూడా ఇక్కడ జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఇక్కడ గుడివాడ అలాగే నుజెళ్ళ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతుందో దీని నిర్మాణానికి కూడా శ్రీకారం చుడుతున్నారు. ఇక రైల్వే ప్రాజెక్టులు రోడ్డు ప్రారంభోత్సవాలు చూసుకున్నట్లయితే కొత్త వలస విజయనగరం 4 లైన్ల రహదారికి సంబంధించి దాదాపుగా 1,200 కోట్ల రూపాయలు 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి సంబంధించి శంకుస్థాపన ప్రారంభోత్సవం కూడా కానుందనమాట. ఇక పెందుర్తి సింహాచలం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా ప్రారంభిస్తున్నారు. కొత్త వలస, బొద్దవార అలాగే సెమిలిగూడ
గోరాపూర్ రైల్వే సెక్షన్లకు సంబంధించి జాతికి అంకితం చేయనున్నారన్నమాట. ఇక గెయిల్ గ్యాస్ పైప్ లైన్కి సంబంధించిన ప్రాజెక్టును కూడా ప్రారంభించనున్నారు. ముఖ్యంగా వీటన్నిటికన్నా ముందు శివాజీ స్ఫూర్తి కేంద్రం ఏదైతుందో స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ సందర్శిస్తారు. అంటే పర్యటనలో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటగా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి ఆ తర్వాత కర్నూలులో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నమాట. ముఖ్యంగా ఇంత పెద్ద మొత్తంలో అంటే దాదాపుగా 13,430 కోట్ల రూపాయలతో ప్రధాని నరేంద్ర మోదీ వీటన్నిటిని కూడా ప్రారంభించున్నారు. మొట్టమొదటిగా ఇదంతా కూడా చూసుకుంటే దాదాపుగా 21,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. వీటితో పాటు 1,00,000 ఉద్యోగాలు యువకులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కల్పనే ముఖ్య ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉండబోతుందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం.